ఉపయోగకరంగా ఉంటుందని ముందు తర్వాత కూడా మనం డిస్ప్లే చేయగలిగినప్పుడు ఈ తీసుకున్న విధానపరమైన నిర్ణయం ప్రజలకు మనం ట్రాన్స్ఫర్ చేసినటువంటి వాళ్ళు అవుతాం. సో దయచేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేయటం కూడా ఏంటంటే మీ షోరూమ్స్ ముందు కానీ ముఖ్యంగా ఆటోమొబైల్ సంబంధించినటువంటి వాళ్ళు, వ్యవసాయ పరిశ్రమలకి సంబంధించినటువంటి వాళ్ళు, అట్లాగే ఆహార ఉత్పత్తులు సంబంధించినటువంటి అంశాలపైన, స్కూల్ పిల్లలకు సంబంధించినటువంటి వస్తువులపైన వీటన్నిటిని మనం డిస్ప్లే చేయగలిగినప్పుడు ప్రజలకు కూడా దీనివల్ల పెద్ద ఎత్తున అర్థమై రాష్ట్ర ప్రభుత్వాలు లేకపోతే జిఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం మా అందరికీ ట్రాన్స్ఫర్ అవుతుందనేటువంటి ఆలోచనతో తీసుకున్న నిర్ణయం వల్ల ఉపయోగం ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ కార్యక్రమం చేయవలసిందిగా నేను మీ అందరినీ కోరుతూ, ఆహార రంగంలో ముఖ్యంగా పనీరు, కండెన్స్ మిల్క్, ప్లాంట్ బేస్డ్ మిల్క్, డ్రింక్స్ అండ్ బాదం ఫ్లేవర్డ్ మిల్క్ లాంటివి కూడా గతంలో వేరే రకంగా ఉండేది. ఇప్పుడు వాటన్నిటిని కూడా తగ్గించబడుతున్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా విరివిగా ప్రజలు వాడకంలోకి వచ్చే విధంగా మీరు డిస్ప్లే చేయగలిగితే బాగుంటుంది అనేది ఆలోచన. అంతేకాదు ఈవెన్ డ్రై ఫ్రూట్స్, గింజలు, బిస్కెట్లు, పేస్ట్రీలు మొదలైన వాటిపైన కూడా పన్ను రేట్లు తగ్గబోతున్నాయి. గతంలో 12% లేదా 18% స్లాబ్లో ఉన్న అన్ని మందుల పరికరాలు ఇప్పుడు 0 లేదా 5% పరిధిలోకి చేరిపోయాయి. దుస్తులకు సంబంధించి 2500 ఉన్న వస్త్రంపై ఇతర వస్తువుపైపై 5% పన్ను విధించారు. సో ఇవన్నీ కామన్ మ్యాన్కి పెద్ద ఎత్తున ఉపయోగపడేవి. అట్లాగే నిర్మాణ రంగానికి సంబంధించి సిమెంట్ ధరలు ఇవాళ 28% నుంచి 18% తీసుకొచ్చారు. ఈ తీసుకొచ్చినటువంటి విధానం దీనివల్ల సిమెంట్ సంబంధించి మనం డిస్ప్లే చేయగలిగితే ఈ రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగపడేటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో పెద్ద ఎత్తున ఇది దోహదపడుతుంది. మీ అందరికీ తెలిసింది, ఈ రాష్ట్రం హైదరాబాద్ నగర రాజ్యంగా ఈ రాష్ట్రం మారుతాం, సిటీ స్టేట్గా. అర్బనైజేషన్ విపరీతంగా పెరుగుతాం. ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, మూసీ రిజర్వేషన్ కానీ, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చేటువంటి RRR కానీ, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉత్పత్తి రంగాల్ని పెంచడానికి దోహదపడతాయి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరే రేపు వ్యాపారస్తుల్ని, వ్యాపార వ్యవస్థలను కూడా ఇక్కడ వ్యవస్థీకృతం చేసుకోవడానికి పెద్ద ఎత్తున దోహదపడతాయి. ఈ దోహదపడేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి ఉపయోగపడేటువంటి సిమెంట్ ధరని మనం పెద్ద ఎత్తున డిస్ప్లే చేసి తగ్గుతోందని తీసుకొని రాగలిగితే అది రాష్ట్రానికి ప్రజలకు కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. దీన్ని డిస్ప్లే కూడా సీరియస్గా చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాను. అట్లాగే ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించి 2 వీలర్స్ కానీ, లేకపోతే మిడ్ సెగ్మెంట్, లోయర్ సెగ్మెంట్ సంబంధించినటువంటి వాహనాలు పన్ను తగ్గించడం వల్ల పెద్ద ఎత్తున ప్రజల మొబిలిటీకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఉపయోగపడుతుంది. ఈ మొబిలిటీ మైట్ లీడ్ టు సీరియస్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆల్సో. సో రాష్ట్రంలో ఎంటర్ప్రెన్యూర్షిప్ పెరగడానికి ఉపయోగపడేటువంటి ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించినటువంటి ధరలు ఇప్పటికే చాలా చోట్ల వింటున్నా ఉన్నారు, డిస్ప్లే చేస్తున్నారు, తగ్గుతుంది. ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు కూడా దయచేసి తగ్గించిన వాటిని డిస్ప్లే చేసి ప్రజల్ని పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేయగలిగితే ఒక పక్కన మీ సేల్స్ పెరుగుతాయి, సేల్స్తో పాటు ప్రజలకు కూడా మొబిలిటీ పెరిగి వాళ్ళు కూడా ఎంటర్ప్రెన్యూర్స్ ఎక్స్పోజర్ పెరిగి ఈ సమాజానికి ఒక మంచి మానవ వనరులుగా ఎదగటానికి కూడా ఉపయోగపడుతుంది. దయచేసి దీన్ని కూడా సీరియస్గా తీసుకోవాల్సిందిగా